హలో ఎవ్రీవన్. లాస్ట్ టైం ఒక 2 మంత్స్ బ్యాక్ నేను పాలకూర ఉల్లికార రెసిపీ పోస్ట్ చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. ఇంకా ఒక 2 ఆర్ 3 మెంబర్స్ అయితే మాత్రం కర్రీ బాగా రాలేదు, చేదుగా వచ్చిందని చెప్పి కామెంట్ చేశారు. దానికి రీజన్ ఏంటో ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. మీకు కనుక వీడియో రీచ్ అయినట్లయితే మాత్రం తప్పకుండా ట్రై చేసి ఈసారి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆనియన్ పేస్ట్ అనేది మనం మిక్సీ పట్టుకునేటప్పుడు నేను కోర్స్గా బ్లెండ్ చేసుకోమని చెప్పానండి. అక్కడక్కడ ముక్కలు తగులుతూ మనం మిక్సీ పట్టుకోవాలండి. వెల్లుల్లి 15 రెబ్బల వరకు వేసుకున్నాం కాబట్టి మనం కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే మొత్తం బ్లెండ్ అవుతుంది. అక్కడక్కడ ముక్కలు కనిపిస్తే మీరు వీడియోలో చూసినట్లయితే తెలుస్తుంది. ఫస్ట్ థింగ్ అదే అండి. మీరు ఫైన్ పేస్ట్ చేసుకున్నట్లయితే మాత్రం వెల్లుల్లి కాస్త చేదు వచ్చేస్తుందండి. సెకండ్ ఏంటంటే ఆనియన్ పేస్ట్ అనేది ఫ్రై చేసుకునేటప్పుడు లైట్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ పేస్ట్ అనేది ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ టేస్ట్ అంత బాగుంటుందండి. హోప్ మీకు వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.